మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. యేసుక్రీస్తు ప్రభువు అడుగుము అని అంటా ఉన్నాడు. చాలా సార్లు మనము అడగకపోవడం వలన మనం పొందకుండా ఉంటాం. ప్రార్థించకపోవడం వలన కార్యాలు చూడకుండా ఉంటాం. రాత్రంతా శ్రమ పడినప్పటికీ కూడా ఒక్క చేప కూడా పడలేదు. కానీ ఆయన మాట చొప్పున చేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు, ఆ యొక్క వల పికిలిపోయేదంత చేపలు ఆయన ఎలాగ ఇచ్చినాడో, మన సొంత శక్తితో మన సొంత జ్ఞానంతో ఆయన మీద ఆధారపడకుండా, ఆయన ఆత్మ సహాయము కోరకుండగా మనం ముందుకు పరిగెత్తి అలిసిపోయి ఉన్నామా? ఆయన మాట్లాడుతా ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడను, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీ కొరకు ధారాళముగా ద్వారములు తెరవబడును. మన జీవితంలో ఆయన బిడ్డలము అయిన తర్వాత మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఆయన లేకుండా మనం ఏమి చేయలేం. ఆయన సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన తోడు లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి పరిగెత్తడం ఆపి అడుగుదాం. సొంత శక్తి మీద ఆధారపడకుండా ఆయన సహాయం వేడుకుందాం. ఆయన దక్షిణ హస్తము మన చాపము మనకు సహాయం ఇచ్చేయను. ఎప్పుడు ఆయన మనం అడుగుతామా, నిరీక్షణ పెట్టుకుని ఎదురు చూస్తామా అని ఆయన రెడీగా ఉన్నాడు సహాయం చేయడానికి. బలహీనమైన సమయాల్లో, మన శక్తి మనకు సరిపోని సమయాల్లో ఆత్మ సిద్ధమే, ఆశ ఎంతో ఉన్నది, కానీ శరీరం మరలా బలహీనమైపోతున్నదా? ఆయన సహాయం అడగండి. ఆయన నీ శక్తికి మించిన సహాయాన్ని ఇచ్చి ఆత్మీయ జయాన్ని ఇస్తాడు. అంతేకాదు కానీ అనారోగ్యములో అక్కడ ఇక్కడ పరిగెత్తి ఏ యొక్క విడుదల లేని స్థితిలో ఉన్నామా, ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆయన వైపు చూద్దాం. స్వస్థపరిచడి ఆయన హస్తము మనల్ని తాకి వెంటనే లేపుతుంది. మన యొక్క ప్రొఫెషన్ లో అయ్యా నీ జ్ఞానం ఇవ్వయ్యా అని వేడుకుంటే మబ్బు తొలగిపోయినట్లు సమస్యలను తొలగించి మూసివేయబడిన ద్వారాలు తెరిచి జయమిస్తాడు ఆయన. పరిచర్యలో సొంతగా పరిగెత్తి ఏమీ సాధించలేని స్థితిలో అయ్యా నీ ఆత్మనివ్వండి అని ఒక్కసారి ఆయన తోటి తిరిగితే ఆయన ఆత్మ బలమైన అభిషేకం మన మీదకు వచ్చును, బలమైన ఆత్మ కార్యములు జరుగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి. అనేక సార్లు నీ వైపు చూడకపోవడం వల్లనే మేము బలహీనమవుతున్నాం, ఓడిపోతున్నాం. నైనా కార్యాలు చూడకపోతున్నాం. నీ ఆత్మ కోరుకోకపోవడం వల్లనే నైనా దాని ఆత్మను సంపాదించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. నీ కృప మాకు అనుగ్రహించండి. నేను ఈ దినం మీ సన్నిధి ఇవ్వండి, నీ హస్తానికి అప్పగించుకొనొచ్చు. యేసు నామమును వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్.